మన దేశంలో విఐపి కల్చర్ గురించి మన అందరికీ తెలుసు. ఒక చిన్న ప్రభుత్వ అధికారి నుంచి పెద్ద నాయకుల వరకు ప్రత్యేక మర్యాదలు, ప్రత్యేక భద్రత, ప్రత్యేక ప్రోటోకాలు లభిస్తూ ఉంటాయి. అది మన ప్రజలు అలవాటు పడిన విషయమే కూడా. ఎవరైనా పవర్ఫుల్ వ్యక్తి బంధువులైతే వారికి చెప్పనవసరం లేకుండానే అన్ని సదుపాయాలు అందుతూనే ఉంటాయి. అది మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మనం ఈ అంచనాలకు పూర్తిగా తారుమారు చేసే ఒక అద్భుతమైన, కొంతవరకు ఆలోచింపజేసే, ఇన్స్పైర్ చేసే కథ గురించి తెలుసుకోబోతున్నాం. అది మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సోదరి బసంతిబెన్ మోదీ గారి గురించే. మీరు విన్న హెడ్లైన్ నిజంగానే ఆలోచింపజేస్తుంది కదా. విఐపి చికిత్స లేదు, భద్రత లేదు, ప్రోటోకాల్ లేదు. అసలు ఈ మాటల వెనుక ఉన్న కథ ఏమిటంటే, ఒకరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరానికి ఒక వృద్ధురాలు రైల్లో సాధారణ ప్రయాణికురాలుగా వచ్చింది. ఆమెకి గంగా నదిలో స్నానం చేయాలనే కోరిక వారణాసికి ప్రయాణించేలా చేసింది. అక్కడ తన పని పూర్తి చేసుకొని నిశ్శబ్దంగా తిరిగి వెళ్ళిపోయారంట. ఆ సమయంలో ఆమెకి ఎలాంటి ప్రత్యేక మర్యాదలు లభించలేదు, ఎవ్వరూ ఆమెని గుర్తించలేదు, ఆమె వెంట ఎలాంటి సిబ్బంది లేరు కూడా. ఏ ప్రభుత్వ అధికారి ఆమెకు సహాయం చేయలేదు. ఆమె పూర్తిగా ఒక సాధారణ పౌరురాలిగా తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఆమె అప్పటికే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆమె ఎవరు అని తెలిసింది. ఒక యూట్యూబర్ ఆమె వీడియో అప్లోడ్ చేయకపోతే బహుశా ఆమె గురించి ఎవరికీ ఎప్పటికీ తెలిసుండేది కాదేమో. మెట్టుపై కూర్చొని ఆ సాదాసీదా వృద్ధురాలు దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు, అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి మరియు భారతదేశ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారి ఏకైక చెల్లెలు బసంతిబెన్ మోదీ అని చెప్పేసి ఈ విషయం తెలిసిన తర్వాత దేశమంతా షాక్ అయింది. దేశ ప్రధాని సోదరి ఇంత నిరాడంబరంగా, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణ పౌరురాలిగా ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యపరిచేసింది. ఇదెందుకు ఇంత పెద్ద విషయంగా మారింది? ఎందుకంటే మన దేశంలో విఐపి కల్చర్ చాలా బలంగా పాతుకుపోయింది. ఒక సాధారణ ఎంపీ, ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నా వారికి ఎంత ప్రోటోకాల్ ఉంటుంది, ఎంత సెక్యూరిటీ ఉంటుంది. కానీ ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన ఒకరైనా మన ప్రధాని సోదరి ఎలాంటి విఐపి ట్రీట్మెంట్ లేకుండా ప్రయాణించడం, మరియు అది కూడా ఎవరు గుర్తించకుండా జరిగిపోవడం నిజంగా అరుదైన విషయమే కదా. దీని వెనుక ఏ సందేశం ఉంది? ఇది ప్రధాని మోదీ గారి కుటుంబం యొక్క నిరాడంబరతకు, విలువలకు నిదర్శనమా? లేక విఐపి కల్చర్ను వ్యతిరేకించి ఒక బలమైన రాజకీయ సందేశమా? సాధారణ పౌరుడిగా జీవించడం ఎంత ముఖ్యమని చెప్పే ఒక పాఠమా? ఈ సంఘటన మన సమాజంలో ఉన్న విఐపి కల్చర్ను, దానివల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా గుర్తు చేస్తుంది. ఒక ప్రధాని సోదరికి ఎలాంటి ప్రోటోకాల్ లభించకపోతే సామాన్య ప్రజలకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయి అనే ప్రశ్న కూడా ఉత్పత్తి అవుతుంది. అయితే బసంతిబెన్ మోదీ గారి విషయంలో ఆమె స్వచ్ఛందనమైన ఈ నిరాడంబరమైన ప్రయాణం గురించి ఎంచుకుంటే అది మనకు అర్థమవుతుంది. ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఆవిడ ఎందుకు బయటికి వచ్చిందో, ఆవిడికి ఏమనిపించిందో ఆవిడికే తెలియాలి. బసంతిబెన్ మోదీ గారి కథ మన అందరికీ ఒక ముఖ్యమైన పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. అది హోదా ఎంత పెద్దదైనా, అధికారం ఎంత గొప్పదైనా, వ్యక్తిగత జీవితంలో నిరాడంబరత, వినయం ఎంత ముఖ్యమో. మన దేశంలో విఐపి కల్చర్కు ఒక పెద్ద సమస్య ఉన్నా ఈ సమయంలో ఈ కథ ప్రజలకు ఒక ఆశను, ఒక మార్పును కోరుకునే తపనను కల్పిస్తుంది. నిజమైన గొప్పతనం అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రత్యేక సదుపాయాలు పొందడం కాదు, అధికారం ఉన్నా కూడా సామాన్య ప్రజల్లో ఒక్కరిగా కలిసిపోవడము. బసంతిబెన్ మోదీ గారి కథ మనకు అదే చెబుతుంది. వారణాసికి ఆమె సోదరుడు స్వయంగా ప్రధానమంత్రి అయినప్పటికీ, మోదీ గారు పార్లమెంట్ నియోజకవర్గం కూడా అదే. అలాంటి చోట కూడా ఆమె సాధారణ వ్యక్తిగా ప్రయాణించడం ఆమె నిరాడంబరతకు మరింత నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలేంటి? ఇలాంటి సంఘటన మన సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? విఐపి కల్చర్ పోవాలంటే ఇంకేం చేయాలి? మీ విలువైన అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి భారతవాసిని. జై హింద్.